నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో నేటి ప్రధాన వార్తలు ఇక్కడ చూసినట్లయితే H1B రద్దుకు త్వరలో బిల్లు, ట్రంప్ సర్కార్ నిర్ణయం, అమెరికన్ కాంగ్రెస్ రిపబ్లికన్ సభ్యురాలి వెల్లడి అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక జూబ్లీ హిల్స్ లో నవీన్ గెలుపు అంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం, ఆఖరి దాకా గట్టి పోటీనిచ్చిన బీఆర్ఎస్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన నవీన్ యాదవ్ కు ధృవీకరణ పత్రం అందజేస్తోన్న రిటర్నింగ్ అధికారి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ పై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. హైదరాబాద్ యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా 10 రౌండ్లతో మధ్యాహ్నం 2 గంటలకే ముగిసింది. తొలి నుంచి ఆఖరి రౌండ్ వరకు అధికార పార్టీకి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గట్టి పోటీనిచ్చారు. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ కు 74,259 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 98,988 ఓట్లు వచ్చాయి. దీంతో 24,729 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి కేవలం 17,061 ఓట్లు మాత్రమే రాగా తన డిపాజిట్ ను కోల్పోవడం గమనార్హం. స్థానికంపై 17న నిర్ణయం, కేబినెట్ లో చర్చించి ఫైనల్ చేస్తామన్న రేవంత్ రెడ్డి. తెలంగాణలో కొన్ని టీవీలు మూయించేందుకు నిమిషం పట్టదంటూ పరోక్ష బెదిరింపులు. కాంగ్రెస్ కూటమికి ఘోర పరాభవం. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం, మట్టి కరిచిన మహాగఠబంధన్ 35 సీట్లకే పరిమితం. కాంగ్రెస్ గెలిచింది 6 చోట్లే, 5 స్థానాలు ఎంఐఎం కైవసం. 243కు 202 చోట్ల ఎన్డీఏ గెలుపు, సత్తా చాటిన నితీష్ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. బీహార్ ఫలితాల తర్వాత బోసిపోయిన ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి భారీ షాక్ తగిలింది. ఆర్జేడీ, కాంగ్రెస్, పలు ఇతర పార్టీలతో కూడిన మహాగఠబంధన్ ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. మొత్తం 243 స్థానాలకు గాను కాంగ్రెస్ సారథ్య కూటమి 35ను మించి గెలవలేక చతికిల పడింది. జేడీయూ అధినేత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి మళ్లీ విజయం సాధించింది. బీహార్లోని మొత్తం 243 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ 3/2 స్థానాలను గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 122 స్థానాలు అవసరం కాగా ఎన్డీఏ 202 స్థానాలను కైవసం చేసుకుంది. చెరో 101 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ, జేడీయూ వరుసగా 89, 85 స్థానాలను గెలుచుకున్నాయి. కూటమిలో భాగస్వామిగా ఉన్న చిరాగ్ పాస్వాన్ సారథ్యంలోని ఎల్జేపీ 19 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ సారథ్యంలోని మహాగఠబంధన్ 35 స్థానాలకే పరిమితమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ ఈసారి 25 సీట్లకే పరిమితమైంది. రాహుల్ మళ్లీ ఫెయిల్, తిరస్కరించిన బీహార్ 110 సెగ్మెంట్లలో పర్యటిస్తే ఒక్కటి గెలవలేదు. ఇక కమల్ డమాల్, తెలంగాణలో బీజేపీ గల్లంతు అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దక్కని డిపాజిట్. మొత్తంగా బీజేపీ అభ్యర్థికి వచ్చినవి 17,061 ఓట్లే. గత ఎన్నికల్లో 25,866 ఓట్లు పొందిన దీపక్ రెడ్డి. కిషన్ రెడ్డి నియోజకవర్గంలో కమలం అస్త్ర సన్యాసం, కాడి పారేసిన కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు. కాంగ్రెస్ కు లబ్ధి చేకూర్చేలా బండి సంజయ్ స్పీచ్. తెలంగాణలో బీజేపీ పని దాదాపు ఖతమైంది. హైదరాబాద్ పరిధిలో పట్టున్న ఆ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం చావు దెబ్బ తగిలింది. పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే ఈ ఘోర ఓటమిని బీజేపీ మూటగట్టుకుంది. దీంతో తెలంగాణలో అధికార కాంగ్రెస్ కు అసలైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏనని ఈ ఫలితం రుజువు చేసింది. లోక్సభ ఎన్నికల్లో ఏదో ఊపుతో వచ్చిన ఫలితాలను చూపించి ఇన్నాళ్లు గప్పాలకు పోయిన నేతలకు గర్వభంగం తప్పలేదు. జూబ్లీహిల్స్ పరిధిలో ఎంపీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లలో 3వ వంతైనా ఇప్పుడు లభించలేదు అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. బీజేపీకి బలం లేదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒప్పుకోలు. ఓటమి తెలిసే పోటీ చేశామన్న రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఇక ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ప్రజా తీర్పును గౌరవిస్తాం, ఫలితంతో నిరాశ చెందబోం, మరింత బలంగా పుంజుకుంటాం, బంతిలా దూసుకొస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవలేదు. ఫలించిన బ్రదర్స్ కుమ్మక్కు బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలే. జూబ్లీహిల్స్ ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగం, పోలీస్, ఎన్నికల యంత్రాంగాలు పనిచేసిన తీరుపై ప్రజాక్షేత్రంలో చర్చ జరగాలి. మా అభ్యర్థి సునీత రాజకీయ అనుభవం లేకున్నా, శక్తి వంచన లేకుండా పోరాటం చేశారు అన్న కేటీఆర్.
వార్షిక లక్ష్యానికి మించి అప్పు అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. 18న మరో 2100 కోట్లు. రిజర్వ్ బ్యాంకుకు రేవంత్ సర్కారు తాజా ఇండెంట్. వార్షిక లక్ష్యం 54,000 కోట్లు. ఈ ఏడాది ఇప్పటికే 53,000 కోట్లు దాటిన సర్కారు రుణం. మళ్లీ అదే బుకాయింపు. పార్టీ మారలేదని చెప్పేందుకు ఫిరాయింపుదారుల యత్నం. స్పీకర్ సమక్షంలో పోచారం, అరికెపూడిల క్రాస్ ఎగ్జామినేషన్. వృక్షమాత కన్నుమూత. జీవితమంతా వృక్ష సంరక్షణకే అంకితం చేసిన తిమ్మక్క. 114 ఏండ్ల వయసులోనూ పచ్చదనం కోసం తపన. మా పవర్ చూపాలా? అధికారం ఉన్నదంటూ కోర్టు ఆదేశాలు పాటించరా? హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం అంటూ ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. 50 నుంచి 100 గజాల నిర్మాణాలే ఎందుకు కూలుస్తున్నారు? భారీ నిర్మాణాల జోలికి బుల్డోజర్లు ఎందుకు వెళ్లట్లేదు? ఇష్టానుసారం చేస్తామంటే మేం మా సత్తా చూపిస్తాం. హైడ్రా కన్నా ఉన్నతమైన అధికారాలు కోర్టుకుంటాయి. మీ మీద రోజుకు 10 పిటిషన్లు దాఖలవుతున్నాయి. మంచి చేసి మన్ననలు పొందండి, కానీ ఇలా కాదు. హైడ్రా కమిషనర్ కు తేల్చి చెప్పిన హైకోర్టు ధర్మాసనం. హైడ్రా పనితీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడింది. అధికారాలు ఉన్నాయని చెప్పి ఇష్టానుసారంగా చేయడం మొదలు పెడితే న్యాయస్థానాలకు ఉన్న అధికారాల సత్తా ఏమిటో చూపించాల్సి వస్తుందని హెచ్చరించింది. చట్ట ప్రకారం విధులు నిర్వహించాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తేల్చి చెప్పింది. చట్ట ప్రకారం చర్యలు ఉండాలనే విషయం ఉన్నతాధికారిగా మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిస్థితి కల్పించుకోవద్దని హైడ్రా కమిషనర్ ను మందలించింది. ఇక హైడ్రా కూల్చివేతలకు ప్రజల ఆమోదం అంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. జూబ్లీ హిల్స్ ఫలితమే అందుకు నిదర్శనం. మూసి హైడ్రాపై ప్రతిపక్షాల రద్దంతమన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక పెరుగుతున్న ఈగం. చలి తీవ్రతతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. 10 జిల్లాలో 10 డిగ్రీల లోపే కనిష్ట ఉష్ణోగ్రత. సంగారెడ్డి జిల్లా కోహీర్లో 7.8గా నమోదు. చలిగాలులతో జాగ్రత్త. వైద్యుల హెచ్చరిక. ఈ నెల 19 నుంచి 20 తేదీలో మరో అల్పపీడనం. ఎముకలు కొరికేలా చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు గజగజలాడిపోతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలు రోజురోజుకు గణనీయంగా పడిపోతుండటంతో 10 జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. మహబూబ్ నగర్ లోని మార్కెట్ యార్డ్ వద్ద చలి కాచుకుంటున్న హమాలీలు. మంత్రి ఇలాకా మిల్లర్ల దోకా. కొనుగోళ్లలో దగాపై ధాన్యం రైతుల ఆగ్రహం. క్వింటాలకు 2,350 రూపాయలు ఇస్తామన్న వ్యాపారులు. సూర్యాపేట జిల్లా దిర్చించర్లలో రైతుల ఆందోళన. సర్కారు తీరుతో మోసపోతున్నామని ఆవేదన. మంత్రి ఉత్తమ్ జోక్యం చేసుకోవాలని డిమాండ్. ఒప్పందం ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో రైతులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం దిర్చించర్ల గ్రామ రైతులు సమీపంలోని సాయి హనుమాన్ రైస్ మిల్లు ఎదుట శుక్రవారం నిరసనకు దిగారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం దిర్చించర్లలోని సాయి హనుమాన్ మిల్లు ఎదుట రైతుల ఆందోళన. ఎల్లుండి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్. ప్రభుత్వానికి జిన్నింగ్ మిల్లుల అల్టిమేటం. సమస్యలు పరిష్కరించకపోవడంపై ఆగ్రహం. L1, L2, L3 నిబంధనపై వ్యతిరేకత. అన్ని మిల్లులకు పత్తి ఇవ్వాలని డిమాండ్. తెలంగాణ ఇరిగేషన్ ఆంధ్రోల గుప్పిట్లో అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. సలహాదారు మొదలు డిఈల వరకు కీలక స్థానాలు ఏపీ అధికారులతోనే భర్తీ. బడకచెర్ల భాగోతం వెనక వారిదే పాత్ర. అవినీతి ముద్రతో మన ఇంజనీర్లపై వేటు. అదనపు ఇన్ఛార్జీల బాధ్యతలు. నియామకాల్లో ఏపీ కాంగ్రెస్ కీలక నేత. వెరసి రాష్ట్ర సాగునీటి రంగం అస్తవ్యస్తం. ఒక్క ప్రాజెక్టు ముందుకు సాగని దైన్యం. కొర్రీలతో మూలకు నెడుతోన్న ఏపీ బ్యాచ్ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. తెలంగాణ సాగునీటి రంగం ఏపీ అధికారుల గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోయింది. శాఖలోని కీలక స్థానాలన్నీ ఆంధ్ర క్యాడర్ అధికారులతో నిండిపోతున్నాయి. ఒకరిద్దరు తెలంగాణ అధికారులను కీలక స్థానాల్లో కూర్చోబెట్టినా అధికారాలేవి ఇవ్వకుండా, సొంత నిర్ణయాలను తీసుకొనివ్వకుండా చక్రబంధనాలు విధించడంతో ఆంధ్రోల గుప్పిట్లో అధికారం ఉన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. పెన్సిల్ కోడ్ ఏసీబీ రైడ్ అంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. నమస్తే తెలంగాణ కథనంతో కదలిక. రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రోజంతా తనిఖీలు. పలు అనుమానాస్పద లావాదేవీల గుర్తింపు. కార్యాలయాల్లో ఉన్న ప్రైవేట్ వ్యక్తుల అరెస్ట్. వివరాలు వెల్లడించని ఏసీబీ అధికారులు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారి నుంచి అక్రమంగా లక్షల రూపాయలు వసూలు చేస్తోన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, డాక్యుమెంట్ రేటర్లపై అవినీతి నిరోధక శాఖ కొరడా జులిపించింది. ఒక్కో ఆఫీసులో రోజుకు కనీసం 2 లక్షల వరకు పథకం ప్రకారం దండుకుంటున్న వారిపై ఏసీబీ చర్యలు తీసుకుంది. భూపాలపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్లను తనిఖీ చేస్తోన్న ఏసీబీ అధికారులు.